హాయ్ హలో అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి వరలక్ష్మి వ్రతం పూజ వీడియో. అలాగే పూజ ముందు రోజు నేను ఏం పనులు చేసుకున్నానో అవన్నీ వీడియోలో అయితే ఉంటాయి. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. ఇక నేనైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు 4:30కే లేచాను. ఎందుకంటే ఆ రోజు నాకు కొంచెం కిచెన్ క్లీనింగ్ అయితే ఉందన్నమాట. కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చేశాను. ముందు రోజు చేసుకోవడం అయితే అవ్వలేదు. ఇంకా ఆ రోజు డీప్ క్లీనింగ్ చేద్దామని అయితే త్వరగా లేచాను. ఇంకా అమ్మవారికి ఏం ప్రసాదాలు అయితే చేయాలనుకుంటున్నా అవన్నీ ఒక లిస్ట్ అయితే రాసి పెట్టుకున్నాను. అలాగే ప్రసాదాలు కావాల్సినవి, పూజకు కావాల్సిన అన్నీ కూడా ఇంట్లో ఏమైతే లేవో అవన్నీ తెచ్చుకోవడానికి ఒక లిస్ట్ అయితే తయారు చేసి పెట్టుకున్నాను అనమాట. ఇంకా కిచెన్ డీప్ క్లీనింగ్ అయితే చాలా టైం అయితే పట్టేసింది. ఆల్మోస్ట్ 3 to 4 hours అయితే టైం పట్టింది. ఇంకా డీప్ క్లీన్ చేసి మొత్తం అయితే ఇలా సర్దేసుకున్నాను. ఇంకా కిచెన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం గుమ్మాలన్నీ కూడా శుభ్రంగా కడుక్కొచ్చాను అనమాట. మొత్తం గుమ్మాలన్నీ కూడా క్లీన్ చేసుకుని ముగ్గులు అయితే పెట్టేసుకున్నాను. ఇంకా ఈవినింగ్ 3 ఆ టైంకి గోదావరి స్నానానికి అయితే వచ్చాం అనమాట. ఇంకా తర్వాత రోజు వరలక్ష్మి వ్రతం కదా, చాలా మంది అయితే వచ్చారు. ఇంకా కొంచెం త్వరగా గోదావరి స్నానం అయితే చేసేసి ఇంటికైతే వచ్చేసాను. మార్నింగ్ గార్లిక్ పప్పు అయితే నానబెట్టుకున్నాను. పప్పు అయితే నానిపోయింది. ఇంకా శుభ్రంగా వాష్ చేసి అయితే పెట్టుకున్నా. ఇంకా రోజు ఈవినింగ్ 5:30 ఆ టైంకి అమ్మ వాళ్ళు అయితే వచ్చారు. ఇంకా వచ్చేటప్పుడు కొడియాలకి హార్దిక్ అయితే బియ్యం పిండి ఆడించి అయితే తీసుకొచ్చింది. అలాగే పూజకి ఆవుని కూడా తెమ్మన్నాను, అది కూడా అయితే తెచ్చారు. ఇంకా ప్రసాదాలకి బెల్లం అయితే తెమ్మించాను. ఇంకా బెల్లాన్ని అయితే కోరేసుకుని ఒక కంటైనర్లో అయితే పెట్టుకుని ఉంచుకున్నాను. దీనివల్ల నెక్స్ట్ డే కొంచెం పని అయితే తగ్గుతుంది. ఇంకా చింతపండు పులిహారకి చింతపండు గుంజు కావాలి కాబట్టి చింతపండు అయితే నానబెట్టమని చెప్పింది. ఇంకా ముందు రోజు చింతపండు గుంజు అయితే చేసి పెట్టుకుందామని చింతపండు అయితే నానబెట్టేసి పెట్టాను. ఇంకా నైట్ శనగలు అయితే నానబెట్టేసాను. ఇవి అయితే నైట్ అంతా సోకాయి మార్నింగ్ అయితే బాగా నానుతాయి. అలాగే కొంచెం లాలిక్కలు అయితే పొడి ఆడేసి అయితే ఉంచుకున్నాను. ఇంక ఇక్కడైతే అమ్మ చింతపండు పులిహారకి గుంజి అయితే ప్రిపేర్ చేస్తుంది. చింతపండు నానబెట్టుకున్నాను కదా, ఇంకా దాన్ని అయితే శుభ్రంగా మెదిపేసి ఇలా గుంజి అయితే తీసింది. చింతపండు గుంజి అయితే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా చేసుకోవడానికి ఉంటుందని నేనే ఎక్కువ క్వాంటిటీలో అయితే చేయమన్నాను. నిమ్మకాయ పులిహార కన్నా చింతపండు పులిహార బాగా ఇష్టంగా తింటాం అనమాట. ఇంకా తీసుకున్న గుంజినంతా కూడా ఇలా వడకట్టేసుకుని నెక్స్ట్ దానిలోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు, బెల్లము, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, ఇంకా కొంచెం ఉప్పు వేసేసి అయితే దీన్ని మొత్తం దగ్గర పడేంత వరకు అయితే ఉడికించుకోవాలి. కడిగి పెట్టుకున్న పప్పునైతే అమ్మ ఇలా గార్లిక్కి రుబ్బేసింది. ఇంకా రుబ్బిన పిండిని అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అలాగే నేను ఇక్కడ పీటకి పసుపు రాసి కుంకుమ బొట్లు అయితే పెడుతున్నాను. అలాగే మేము పొయ్యి మీద చింతపండు గుంజి అయితే పెట్టుకున్నాం కదా, అదైతే బాగా ఉడికిందనమాట. చూడండి ఇలా థిక్ కన్సిస్టెన్సీలో అయితే వచ్చింది. ఇది బాగా చల్లారిన తర్వాత ఒక కంటైనర్లో పెట్టి స్టోర్ చేసుకుంటే మనకి చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది అనమాట. ఇంకైతే అమ్మ నేను కూడా ఇక్కడే మా ఇంటి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాము కాబట్టి 2 పిట్లకు కూడా పసుపు రాసి కుంకుమ బట్టలు పెట్టేసి ఇలా పద్మలు అయితే వేసేసుకుని రెడీ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే హడావుడైతే ఉండదన్నమాట. అమ్మ అయితే నాకు హెల్ప్ చేద్దామని అయితే వచ్చింది. ఎందుకంటే నేను ఇది ఎలాగా పూజ చేసుకోవడం ఫస్ట్ టైం అనమాట. నేను ఒక్కదాన్నే ఉంటాను కదా, సరే ప్రసాదాలు అవి చేయడం నాకు రాదు కూడా, సో నాకు హెల్ప్ చేద్దామని అయితే అమ్మ అయితే వచ్చింది. అలాగే పూజలో కలసం పెట్టాలి కదా, దానికి ఇత్తడి చెంబులు కూడా తీసుకొచ్చింది. ఇంక నేను ఏం చేశానంటే పూజకు కావాల్సినవన్నీ కూడా, అంటే పత్తుర్లు, పువ్వులు, అరటిపళ్ళు, అరిటాకులు, ఇంకా కలసం చెంబులు, కొబ్బరికాయలు, ఇవన్నీ ఒక చోట అయితే పెట్టేసుకున్నాను. అలాగే ఆ రోజు పూల రేటు మాత్రం చాలా కాస్ట్ అనమాట. చామంతి పూలు 100 రూపీస్కి 20 ఎన్నో ఇచ్చినట్టున్నారు, అంతే, చాలా కాస్ట్గా ఉంది. అలాగే లక్ష్మీదేవికి కమల పువ్వు ఇష్టం అని చెప్పి కమల పువ్వు కూడా తీసుకొచ్చారు. అదైతే వాటర్లో వేసి పెట్టాను. ఇంకా అమ్మ వచ్చేటప్పుడు గోరింతాకు అయితే తీసుకొచ్చింది. ఆ గోరింతాకునైతే అత్త అయితే రుబ్బేసింది. ఇంకా అందరం కూర్చొని గోరింతాకు అయితే పెట్టుకుంటున్నాము. ఇంకా అమ్మ అయితే నాకు ఒక చేతికి అయితే గోరింతాకు పెట్టింది. చాలా బాగా పండింది అనమాట. అసలు ఎంత ఎర్రగా పండింది గోరింతాకు. నేను చాలా సింపుల్గా అయితే పెట్టించుకున్నాను. ఇంకా అందరం కూర్చొని గోరింతాకు అయితే పెట్టేసుకుని ఇంటికి వచ్చామన్నమాట. లిటరల్గా రోజు చేసే కొద్దీ పని అనమాట. ఇంక ఎంత పని చేసినా తరగట్లేదు. ఇంకా చేసే కొద్దీ అలా పని ఉంటానే ఉంది. మేమైతే ఇంకా 10 ఆ టైంకి అయితే పడుకున్నాము. ఇంకా మార్నింగ్ 3కి అయితే లేచామన్నమాట. మళ్ళీ ప్రసాదాలు అవి వండాలి కదా, మళ్ళీ పూజకి లేట్ అయిపోద్ది అని చెప్పి 3కి అయితే లేచాము. ఫస్ట్ ఇంకా అమ్మ స్నానం చేసి రెడీ అయిపోయి అయితే ప్రసాదాలు అయితే వండడం మొదలు పెట్టేసింది. ఫస్ట్ అయితే అన్నం వార్చేసింది. ఇంకా కుడియాలకి హార్దికి పిండి అయితే ఒక్క పెట్టేసింది అనమాట. నేను ఇంకా మార్నింగ్ లేవగానే పెసరపప్పు అయితే నానబెట్టాను పునుకులకి.
2 అవర్స్లోనే పెసరపప్పు అయితే మంచిగా నానిపోయింది. ఇంకా పులిహోర కోసం తాలింపులు అయితే మొత్తం ఒక ప్లేట్లో అయితే వేసి పెట్టుకుంది. ఇంక ఇప్పుడు ఇదంతా కూడా తాలింపు అయితే పెట్టేస్తుంది. అసలు మేము చేద్దాం అనుకున్న ప్రసాదాలు ఒకటి అయ్యింది ఒకటి అనమాట. ముందనుకున్న ప్రసాదాలు అయితే చేయలేదు. అలా ఒకటిగా అన్నీ మారిపోయాయి. ఇంకా వాచ్ చేసిన అన్నాన్ని అయితే ఒక ప్లేట్లో వేసుకుని ఇలా చల్లారబెట్టేసుకున్నాము. ఇంకా తాలింపు పెట్టిన దాన్ని అయితే అన్నంలో వేసేసి ఇంకా చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు ఇంకా కొంచెం సాల్ట్ పసుపు వేసి అయితే పులిహోరకి బాగా మిక్స్ చేసి పెట్టేసుకున్నాం అనమాట. ఇంక ఇక్కడతో పులిహోర ప్రసాదం అయితే అయిపోయింది. అలాగే ఉడకపెట్టిన కుడియాల పిండి అయితే కొంచెం కుడియాలుగా కొంచెం హార్దిగా అయితే చేసి పెట్టుకున్నాము. ఇంకా ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే వేసుకుని కుడియాలు పెట్టడానికి అయితే కుడియాలన్నీ కూడా వేసేసుకొని స్టవ్ మీద అయితే పెట్టేసి కొంతసేపు అయితే ఉడికించుకున్నాము. ఇంకా కుడియాలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా గారెల పిండి రుబ్బి పెట్టుకున్నాం కదా, అందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుని ఇలాగా అమ్మ అయితే గారెలు అయితే వేసేస్తుంది. అలాగే పునుగులకి పప్పు అయితే నానబెట్టుకున్నాను కదా, అది నానిపోయింది కదా, ఇంకా దాన్ని శుభ్రంగా వాష్ చేసేసి మిక్సీ అయితే పట్టాను. ఇక్కడ ఏమైందంటే పిండి కొంచెం పలచన అయిపోయింది అనమాట. మిక్సీలో ఆడాం కాబట్టి కొంచెం గట్టిగా అయితే వచ్చాయి. ఇంకా అమ్మ గారెలు పునుకులు అయితే వేసేసింది. ఇక్కడితో ఈ ప్రసాదాలు కూడా కంప్లీట్ అయిపోయాయి. అలాగే హార్దికి బెల్లం వాటర్ అయితే మరగబెడుతున్నాము. అలాగే ప్రసాదాలు పెట్టేటప్పుడు పాలకాయలు అప్పాలు అంటారు, అవి ఎంతమంది పెడతారో చెప్పండి. ఇది ఏంటంటే బియ్యం పిండి బెల్లం వాటర్ వేసి కొంచెం గట్టిగా కలిపి ఇలాగ చిన్నగా అప్పాల్లా అద్దుతారనమాట. ఇదేమో అప్పాలు అంటారు. అలాగే కొంచెం పొడుగ్గా చేస్తే అవి ఏమో పాలకాయలు అంటారు. ఇవి పాలకాయలు అప్పాలు అనేది కూడా ఒక ప్రసాదం అనమాట. ఇలా ఎంతమంది పెడతారో నాకు ఇది కామెంట్ చేయండి. ఇంక ఇక్కడ అమ్మ అయితే అవి కూడా చేసేస్తుంది. ఇంకా చలిమిడి వడపప్పుకి అయితే చనిమిడి చేసి పెట్టింది. ఇంక ఇక్కడ పాలకాయల అప్పల ప్రసాదం కూడా రెడీ అయిపోయింది. అత్త అయితే సేమియా కాసి పంపించింది. ముందు రోజు చెప్పింది అనమాట, సేమియా కాసి ఇస్తానని చెప్పింది. ఇంకా సేమియా కాసేసి అయితే పంపించేసింది. శనగలు అయితే మార్నింగ్ బాగా నానిపోయాయి. మేమైతే శనగల్ని తాలింపు పెట్టకుండా పచ్చి శనగలని ప్రసాదంగా అయితే పెడతాము. ఇంకా ఈ శనగలు 3 times అయితే వాష్ చేసి ప్రసాదంగా అయితే పెట్టాము. మా పూజ వీడియో అంతా కలుపుతుంటే చాలా లెంతీ అయిపోతుంది. సో మేము పూజ ఎలా చేసుకున్నాం అనేది నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను. స్టే ట్యూన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.